చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు కార్వేటి నగరం ఐసీడీఎస్ కేంద్రంలో 407 మంది అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ 5G మొబైల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తూ జీతాలను పెంచుతోంది. ఇంటి స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న టీచర్ల కోసం ప్రతి టీచర్కు 2 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ పద్మ సునంద, పెనుమనూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అరుల్ నాథన్, టీడీపీ మహిళా నాయకురాలు వైవి రాజేశ్వరి, మండల నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ ప్రభుత్వం పైన అంగన్వాడీ టీచర్ల పైన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. మీకు ఏం కావాలో చేయడానికి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చిత్తశుద్ధిగా మీకు అన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీకే తెలుసు, మీకు ముందుగా ఫస్ట్ టైం ఇచ్చిన శాలరీ చాలా తక్కువ. అది మిమ్మల్ని కన్ఫర్మేషన్ కూడా చేయలేదు. రీసెంట్ గా మిమ్మల్ని అందరినీ కూడా చాలా మందిని మెయిన్ సెక్టర్ కు ప్రమోట్ చేసి మిమ్మల్ని అందరినీ కూడా శాలరీ కూడా రివైజ్ చేయడం జరిగింది. ముందుగా మీకు మన టీడీపీ హయాంలోనే మీకు 4,000 నుంచి 10,500 ఇచ్చాం. అలా ఇదే టీడీపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో 7,000 నుంచి 11,500 కూడా మినీ నుంచి మెయిన్ అంగన్వాడీకి చేశాం. ఇవన్నీ కూడా ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అనుకుంటేనే అవుతుంది. ఇప్పుడు కూర్చొని అక్కతో రాజేశ్వరితో మాట్లాడుతున్నప్పుడు ఈ బిల్డింగ్ నేనే కట్టించాలన్నారు, మన హయాంలోనే కట్టించాలన్నారు. ముందుగా మేమందరూ కూడా చెట్టు కింద కూర్చునే వాళ్ళము, మన స్థలం లేదన్నారు. అవన్నీ చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా సీనియర్